అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ధమాకా అయితే ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపున ఆల్రెడీ పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి మొత్తం త్రిబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు. అంటే ఒకేసారి 3 పథకాల డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులు వేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు ఊహించిన విధంగా కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు, ఏ రైతులకు డబ్బులు వేయరు, ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాన్ని మనమైతే తెలుసుకుందాం. చాలామంది అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మరి అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కాబట్టి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు విడుదల చేసేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియోను లైక్ చేసేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా షేర్ చేసేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక రైతులకు ఆయన మేలు చేసే విధంగా కూడా ఆయన ప్రకటనలు అయితే ఎప్పుడూ కూడా ఉంటాయి. ఇప్పటికే అనేక సార్లు రైతులతో మీటింగులు ఆయన పెట్టుకోవడం జరిగింది. ఇక రైతుల సంక్షేమం కోసం ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. మరి రైతుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా ఆయన డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తారు ఏంటి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే మనం ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఎం కిసాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత అన్నదాత సుఖీభవ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా రైతులకు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. మరి 6,000 రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి 3 విడతల డబ్బులను కూడా విడుదల చేసేసింది. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 17 విడత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇక 18వ విడత ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఒక 10 రోజుల ముందు 19వ విడత ఇచ్చారు. మరి 3 విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయలు అయితే జమ అయిపోవడం జరిగింది. ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు అయితే పడ్డాయి. ఇక ప్రతి రైతుకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ నెల 31 వరకు కూడా ఈ 19వ విడత డబ్బులు అయితే జమ అవుతాయి. ఎందుకంటే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతులకు ప్రధాని మోదీ గారు కొన్ని అంటే 22,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు ఆయన. మరి 22,000 కోట్ల రూపాయలు 1-2 రోజుల్లో జమ కాలేవు కదా, నెల రోజుల పాటు కూడా సమయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయి. మరి ఈ నెల 31 వరకు కూడా రైతులకి యొక్క పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడతాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేయండి, మీకు డబ్బులు అయితే వస్తాయి. డబ్బులు పడని వారు మాత్రమే. లేదు మీ గ్రామంలో కనుక ఎవరికైనా డబ్బులు పడుంటే మీకు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ రైతు భరోసా కేంద్రానికి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. లేదు మేము ఆన్లైన్లో చెక్ చేసుకుంటామంటే మీ ఫోన్లోనే మీరు గూగుల్లో పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పీఎం కిసాన్ ఫస్ట్ లింక్ పైన నొక్కి మీరు చెక్ చేసుకోవచ్చు. డబ్బులు ఎందుకు పడలేదనే కారణం అయితే తెలిసిపోతుంది మీకు. ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని మీరు ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి.
మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల మంది రైతులకు ఈ పీఎం కిసాన్ 19 విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోండి. ఈ నెల చివరి వరకు కూడా మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాల ద్వారా కూడా లబ్ధినైతే చేకూర్చబోతుంది. ఇక అందరికీ తెలిసినటువంటి పథకం అన్నదాత సుఖీభవ అనమాట. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 14,000 రూపాయలు, అది కూడా 3 విడతల్లో ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇక ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ 19వ విడతతో పాటుగా అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారు చెక్ చేసుకోండి. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించింది. ఇక ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లుగానే మనకు ఈ 7వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క డబ్బుల కోసం రైతులకు కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక 7వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఎవరైతే లబ్ధి ఇలా ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక మరొక పథకం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేసింది. కాబట్టి మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది. మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా రైతులు ఏదైనా సరే పంట నష్టపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వం అయితే చెల్లిస్తుందన్నమాట. అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు ఈ సాయం అయితే అందుతుంది. మీరు వేసినటువంటి పంట వరి కానీ లేకపోతే మిరప కానీ టమాటా కానీ వంకాయ కానీ ఇలా ఏ పంట వేస్తే ఆ పంటకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ సహాయకులు ఈ యొక్క మనకు చేయడం అయితే జరిగిందనమాట. అంటే నమోదు చేయడం జరిగింది నష్టపోయినటువంటి రైతుల వివరాలు. ఈ నష్టపోయినటువంటి రైతుల వివరాలు ఏదైతే నమోదు చేశారో ఆ లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వం మామూలుగా మనకు పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి రైతులకైతే తాజాగా ఈ ప్రకటన అయితే చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క పథకాల డబ్బులన్నీ రావాలంటే నేను ముందుగా చెప్పినట్లు ఒక కార్డు అనేది మీరు తీసుకోవాలి. ఈ మన రైతు సేవా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు ఈ కార్డుకు అప్లై చేయిస్తారు. కొత్తగా మీరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించకుండా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొచ్చుకోవచ్చు. యూనిక్ ఐడి కార్డు అనేసి ఈ కార్డుకు మీరు ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మనకు ఫోటో ఇవి తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు యొక్క కార్డు అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు అయితే మీకు వస్తాయి. దీంతో పాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడమే కాకుండా మనకు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటే
మీకు అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా యూనిక్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మీకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. అనేక పథకాల ద్వారా అనేక విధాలుగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎన్నో పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి.